ఈ మధ్యకాలంలో చాలా సంవత్సరాల నుంచి అంటే సుమారు ఒక 10 సంవత్సరాల నుంచి మనం అందరం అబ్జర్వ్ చేస్తుంటే కర్రీ పాయింట్లకు వెళ్ళి కూరలు కొనుక్కొస్తున్నారు. ఉదయం ఎప్పుడో ఆ వేడివేడిగా చేసిన సాంబార్ అవని కూరలు అవని అన్నీ కూడా ప్లాస్టిక్ కవర్లో చుట్టి అన్నీ కూడా అలా పెడుతున్న టేబుల్ మీద పెడతాడు. ఆ ఎండ కూడా ఎక్స్పోజ్ అవుతుంది. అదే మన వాళ్ళందరూ వెళ్ళి ఆ కర్రీ పాయింట్ నుంచి కర్రీలు తెచ్చుకుని ఇంట్లో పెడుతున్నాం. ఇంకా భయంకరమైన వ్యాధి ఒకటి వస్తుంది. ఈ మధ్యకాలంలో అంటే కొన్ని సంవత్సరాలుగా బిజీ లైఫ్, మనిషి అనేవాళ్ళు చాలా బిజీ అయిపోయాను, నాకు అసలు తీరిక లేదు అనే పరిస్థితుల్లో కర్రీ పాయింట్లకు వెళ్ళి కూరలు కొనుక్కొస్తున్నారు. అది ఎంత ప్రమాదమో మీకు తెలియదు. మీకు కర్రీ పాయింట్కి వెళ్ళి కూరలు కొనుక్కు తెచ్చురావచ్చు, సాంబార్ కొనుక్కోవచ్చు, రసాలు కొనుక్కోవచ్చు, పచ్చళ్ళు కొనుక్కోవచ్చు, తప్పలేదు. ఆ కూరల్ని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఉదయం ఎప్పుడో ఆ వేడివేడిగా చేసిన సాంబార్ అవని కూరలు అవని అన్నీ కూడా ప్లాస్టిక్ కవర్లో చుట్టి అన్నీ కూడా అలా పెడుతున్న టేబుల్ మీద పెడతాడు. అవి కొన్ని అయితే మరీ దారుణం, రోడ్ల మీద ఉంటున్నాయి. అవి ఆ రోడ్డు మీద ప్లాస్టిక్ కవర్లు ఆ వేడివేడి పదార్థాలు కట్టి పెట్టడం వల్ల ఆ ఎండ కూడా ఎక్స్పోజ్ అవుతుంది. అదే మన వాళ్ళందరూ వెళ్ళి ఆ కర్రీ పాయింట్ నుంచి కర్రీలు తెచ్చుకుని ఇంట్లో పెడుతున్నాం. అంటే ఆ ప్లాస్టిక్ కవర్లో ఉండే పదార్థం ఎంత విషతుల్యం అవుతుందో మీకు అర్థం అవ్వట్లేదు. ఒక్కసారి ఆలోచించండి మీరు. అదే ప్లాస్టిక్ కవర్లు తీసుకెళ్ళి బయట పడేస్తున్నాం. బయట పడేయడం వల్ల ఎంత పొల్యూషన్ ఉంటుంది. అంటే ప్లాస్టిక్ కరగడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. అది మీకు తెలుసో లేదో. 1000 సంవత్సరాలు పడుతుందండి. 1000 సంవత్సరాలలో ఎంత డ్యామేజ్ జరుగుతుంది మన భూమాతకు అర్థం చేసుకోండి. ఈ ఆకాశం మించి వచ్చే అతి నీలలోహిత కిరణాలు ఈ భూమిలోకి పడి ప్లాస్టిక్ కవర్లు బాటిల్ మించి మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తున్నాయి. అంటే ఎంత డేంజరస్ పొజిషన్లో మన భూమి తయారవుతుంది. దానివల్ల మనందరి ఆరోగ్యం ఎంత పాడవుతుందో ఒక్కసారి మీరు గ్రహించండి. ఇంకా భయంకరమైన వ్యాధి ఒకటి వస్తుంది. BPA అనే కెమికల్ ఆ ప్లాస్టిక్ కవర్లు తయారు చేయడంలో వాడతారా, ప్లాస్టిక్ కవర్లో ఉంటుంది. ఆ BPA అది అనేది టాక్సిక్, అంటే విషతుల్యమైనది. మన ఎంటైర్ బాడీని మొత్తం అన్నింటిని కూడా వీక్ చేసేసే విష పదార్థం అందులో ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా మీ పిల్లల భవిష్యత్తు బాగుపడాలి అంటే, మీ భవిష్యత్తు బాగుండాలంటే, అనారోగ్యాలకి దూరంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే మీరు చేయవలసిందల్లా ఒకటే, సింపుల్. అది మీరు కూరగాయలు కానీ లేదా కర్రీ పాయింట్ వెళ్ళేటప్పుడు ఒక స్టీల్ డబ్బా తీసుకెళ్ళండి. ఎందుకంటే మీరు చేసిన పని వల్ల మాకెవ్వరికీ ఖాళీ లేదు అని చెప్పి బిజీ ఏ బిజీ ఉండదు. ఒక్క గంట సమయం కేటాయించండి, కాసేపు సమయం కేటాయించండి. ఒక బ్యాగ్లో స్టీల్ డబ్బాలు కానీ గాజు సీసాలు కానీ తీసుకెళ్ళి, గాజు సీసాలు ఏదైనా ఆయిల్స్ తెచ్చుకోండి, స్టీల్ డబ్బాల్లో ఆ వేడివేడిగా ఉండే ఆహార పదార్థాలు తెచ్చుకోండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు అన్నీ తీసి రోడ్డు మీద పడేస్తున్నారు. అది మున్సిపాలిటీ వాళ్ళు తీస్తారు, ఎప్పటికో రోజుకో 2 రోజులకో లేదా రోజునో తీసి వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్తారు, వాటిని రీసైకిల్ చేస్తారు. అది పడేసినప్పుడు ఆవులు, ముఖ్యంగా ఆవులు వాటిని తింటూ ఉంటాయి, గేదెలు తింటూ ఉంటాయి. మళ్ళీ ఆ ఆవు పాలే పిల్లలకు పెడుతూ ఉంటారు. అది ఎంత ప్రమాదం చూడండి. తీసుకెళ్ళి చాలామంది చెరువులో పడేస్తూ ఉంటారు. ఆ చెరువులో చేపలు ఉంటాయి. ఆ చేపలు వాటిని తినడం వల్ల, ఆ ప్లాస్టిక్ వ్యర్థాలను తినడం వల్ల చేపలకు క్యాన్సర్ వస్తుంది. BPA అనే టాక్సిక్ వల్ల మీరు మళ్ళీ ఆ చేపలు తింటున్నారు. మీరు అంటే మీకేమవుతుంది, అదే అనారోగ్యం మీకు వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు ఏది చేస్తే పిల్లలు అదే చేస్తారు. ఇది మీరు గ్రహించుకోండి. ఇది మీరు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నింటిని కూడా ఒక డస్ట్బిన్లో పెట్టి ఒక పక్కన పెట్టండి. మున్సిపాలిటీ వాళ్ళు ఆ డస్ట్బిన్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి వాటిని రీసైకిల్ చేస్తూ ఉంటారు. అదొక్కటి చెయ్యండి. పిల్లల భవిష్యత్తుని, దేశ భవిష్యత్తుని కాపాడిన వాళ్ళు అవుతారు. భూమి వేడి తాపాన్ని తగ్గించిన వాళ్ళు అవుతారు.